ఏదైతే తెలంగాణలో కవిత లేఖ అయితే ఒక సంచలనం రేపుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే కవిత ఒక లేఖ రిలీజ్ చేసింది, వాళ్ళ నాన్నకు ఒక లేఖ రాసిందనే అంశం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో అగ్నిపర్వతం బద్దలవబోతుంది. ఆ అగ్నిపర్వతం 3 ముక్కలు కాబోతుంది. ఒకటి కవిత రూపంలో బయటికి రాబోతుంది అగ్నిపర్వతం, హరీష్ రావు రూపంలో, కేటీఆర్ వేరుగా. ఈ విధంగా 3 ముక్కలు అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టమైంది. ఇది నిప్పులేందే పొగరాదు. గతంలోనే అనేక సంకేతాలు మనకు కనపడ్డాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పెట్టుకొని వాళ్ళు చేసుకున్నప్పుడే అందులోనే వర్గపోరు స్పష్టంగా కనపడింది. హరీష్ రావు ఫోటోలు డాయస్ మీద లేకపోవటం, కటౌట్లలో లేకపోవటం, అదేవిధంగా ఎక్కడైనా సరే పేపర్ ప్రకటనలు ఇచ్చారు, పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. ఆ ప్రకటనలో కూడా హరీష్ రావు కవితల ఫోటోలు లేకపోవటం, అవన్నీ చూస్తే మనకి నిజం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ లేఖ కూడా బయట రావటం. అయితే అదేవిధంగా కవిత గారు కూడా ములుగులోనూ ఎక్కడ పోయి సోద్ చెప్పించుకున్నారు. సోద్ చెప్పించుకొని భవిష్యత్తులో ముఖ్యమంత్రి కవిత అని చెప్పి సోద్ చెప్పినట్టు మొత్తం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాకుండా కవిత గారు ఎక్కడికి పోయినా, ఏ మీటింగ్ పోయినా సరే సీఎం సీఎం అని చెప్పి నినాదాలు ఇప్పించుకుంటున్నారు తన అనుచరులతో. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఓహో ఇది ఆ వర్గపోరు మొదలైంది, ఇంటి పోరు మొదలైంది, ఇంట్లో కొట్లాట ఉంది, కేసీఆర్ కుటుంబంలో కొట్లాట ఉన్నది. అది హరీష్ రావు రూపంలో, ఆయన అసంతృప్తి రూపంలో, అంటే ఆయన ఏంది నివురుగప్పే నిప్పు లెక్క ఆయన లోన కుమిలిపోతూ బయటికి అసలు ఏం కనపడినట్టు బాధను వ్యక్తం చేయట్లేదు ఆయన, కానీ లోపల మాత్రం కూలిపోతాడు. అదేవిధంగా మళ్ళీ పైకి ఏమంటాడు, నేను హరీష్ రావు గారు ఏమంటాడు అంటే, నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అంటాడు. కాబట్టి ఇది మొత్తానికైతే 3 ముక్కలు అయ్యేటట్టు కనపడుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా వాళ్ళ సంకేతాలు ఉన్నాయి. అదేవిధంగా కవిత గారిని చూస్తే నాకేమనిపిస్తుందంటే, మరో వైఎస్ షర్మిలలాగా అనిపిస్తుంది. అంతే కదా, వైఎస్ షర్మిల కూడా ఆస్తి తగాదాల కోసం, రాజకీయ వారసత్వం కోసం అన్నను వివేదించి బయటకు వచ్చింది, ఒక పార్టీ పెట్టుకొని మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నష్టం కనపడు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా ఓడిపోయిందో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కవిత గారి లేఖ ద్వారా ఆ బీఆర్ఎస్ పార్టీ మనగడికే అసలు ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇది మునిగిపోయే పడవ బీఆర్ఎస్ పార్టీ. సరే, ఆ కవిత లేఖ రాసిందా రాయలేదా అనేది ఇప్పటివరకు అవతల నుంచి కూడా కేటీఆర్ మాట్లాడలేదు దీని మీద, తర్వాత కేసీఆర్ మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎవరో చెవటామోటా నాయకులు మాట్లాడుతున్నారు తప్ప అది అసత్యం, అది వేరని, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందని, అనేక అంశాలను పక్కదారి పట్టేయాలని చెప్పి నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రకటించింది. సోనియా రాహుల్ గాంధీ ఈడీ కేసుల విషయంలో అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఇద్దేసుకొచ్చారని చెప్పి మా మీద రుతున్నారు. ఈ వ్యవహారం అంతా, ఈ తీరంతా బీఆర్ఎస్ నాయకులు తీరు చూస్తే ఏమనిపిస్తుందంటే, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు చూసి నవ్వినందుకు బాధ కలిగినట్టు వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న కొట్లాట అది గత 15 రోజులుగా 20 రోజులుగా తెలంగాణ మొత్తం కూడా చర్చించుకుంటున్నారు. హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పోవటం, 2 సార్లు పోవటం, బుజ్జగించడం, ఇవన్నీ మనం చూసిన తరుణంలో ఇప్పుడు కాదు ఈ కలహాలు అనేవి. అక్క చెల్లెళ్ళు వాళ్ళిద్దరి మధ్య, హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా కవిత, వీళ్ళ ముగ్గురు మధ్య కూడా మొదటి నుంచి ఉద్యమ సమయం నుంచి కూడా రాజకీయ ఆధిపత్యం కోసం ఆడ గొడవలు ఉన్నాయి ఆ పార్టీలో. దాన్ని బలపరుస్తూ ప్రకాష్ గారు చెప్పారు, పలు డిబేట్లలో ప్రకాష్ గారు మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారు పిఏగా బీఆర్ఎస్ నాయకుడుగా మాట్లాడినటువంటి దిలీప్ కుమార్ గారు చెప్తున్నారు. కాబట్టి ఈ గొడవలు ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి ఉన్నటువంటి గొడవలే ఇవన్నీ కూడా. ఇప్పుడు కేటీఆర్ కవిత ఇద్దరం కలిసి ఎమ్మెల్యే టికెట్ అడిగారట. ఆ రోజు ఎమ్మెల్యే టికెట్లు అడిగితే కేసీఆర్ గారు సమాధానించి, నీకు వద్దమ్మా, నువ్వు పక్కన ఉండని చెప్పారు. కేటీఆర్కి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కవితకు ఎంపీ అవకాశం ఇచ్చారు. తర్వాత ఎప్పుడు కూడా వీళ్ళ మధ్య మాత్రం ఎప్పుడు కూడా సఖ్యత లేదు. ఈ ముగ్గురు మధ్య కూడా కొట్లాట మధ్యలో సంతోష్ రావు కేసీఆర్ గారి దగ్గర ఉండటం వల్ల ఆ విధంగా కూడా వాళ్ళ నాలుగు ముక్కలాట అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది వాళ్ళ ఇంటి వ్యవహారం బట్టబయలైంది. రాష్ట్రం మొత్తం కూడా ఇది చర్చించుకుంటుంది. ఈ చర్చించుకున్న తరుణంలో కేసీఆర్ కుటుంబం నుంచి ఏ ప్రెస్ మీట్ రావట్లేదు, ఏ ప్రకటన రావట్లేదు. కాబట్టి ఇది వాస్తవం అనిపిస్తుంది. కాబట్టి నేనేమంటే, అందుకే అంటున్నా, కవిత మరో వైఎస్ షర్మిల కాబోతున్నారు 100%. ఇలా ఆస్తి కోసం వైఎస్ షర్మిల జగన్తో పోరాటం చేసింది, వాటాల కోసం. అదేవిధంగా కేసీఆర్ గారు సంపాదించినటువంటి ఆస్తుల్లో కవిత కూడా వాటా కావాలి. తర్వాత కవిత జైలుకు పోయినప్పుడు వీళ్ళు పట్టించుకోలేదని, తర్వాత కవిత గారు రాసినటువంటి రాతల్లో మనకు స్పష్టంగా కనపడచ్చు అది ఏంది, చిత్తు కాగితం రాతనా లేకుండా వేరే లేఖనా అని. ఏది ఏమైనప్పటికీ కవిత అనేటువంటి బాణాన్ని ఎవరు ప్రయోగించారు, లేదంటే కవిత తనకు తాను స్వయం ప్రకాశితంగా ప్రయోగించుకుందా,
లేకపోతే కవిత బాణాన్ని కావాలనే కేసీఆర్ జనంలో అంటే కవిత మీద చెడ్డ పేరు ఉంది కాబట్టి లిక్కర్ స్కామ్లో 100 కోట్ల అవినీతిలో జైలుకు పోయించింది కాబట్టి అది బీఆర్ఎస్ పార్టీకి అంటింది కాబట్టి ఆ మచ్చ నుంచి కవితను బయటికి పంపించాలని చెప్పి ఈ విధంగా పంపుతున్నారా, లేకుంటే బీజేపీ వాళ్ళే కవితను రెచ్చగొడుతున్నారా? కాబట్టి కవిత అనేది ఆ కవిత అప్పుడు వైఎస్ షర్మిలని మనం ఏమన్నాం, బీజేపీ వదిలిన బాణం అన్నాం, ఇంకోసారి ఏమన్నాం బీఆర్ఎస్ వదిలిన బాణం అన్నాం. మరి కవితను బీఆర్ఎస్ పార్టీనే రాజకీయ లబ్ధి కోసం, కవితను పక్కకు పంపించుకోవడం కోసం, జనాల్ని చీల్చడం కోసం ఏమన్నా కవితను బాణంగా వాళ్ళే వదిలేరా, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చుచ్చుపెట్టడం కోసం బీజేపీ పార్టీ వాళ్ళే వదలబోతున్నారా కవిత అనే బాణాన్ని? కాబట్టి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉన్నది, కేటీఆర్ గారి పైన ఉన్నది, అదేవిధంగా మిగతా హరీష్ రావు గారి పైన ఉంది, వాళ్ళ నాయకత్వం పైన. అదేవిధంగా ఇప్పుడు జాతీయ పార్టీలో ఏదైనా జరిగితే ఏదైనా మా నాయకత్వం కూడా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళ మధ్య అక్క చెల్లెలు అన్నదమ్ములు వాళ్ళిద్దరు ఎట్లుంటారంటే ఒకళ్ళనొకళ్ళు అభిమానించుకుంటూ ఎన్నికల్లో పనిచేసుకుంటూ విజయం కోసం పనిచేస్తారు. మా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీలో ఏదైనా అసంతృప్తులు ఉంటే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇస్తాం. కానీ అందులో షోకాజ్ నోటీసులు ఉండవు. ఆ పార్టీలో రవీందర్ నాయక్ని వెళ్ళగొట్టారు, షోకాజ్ నోటీస్ లేదు, ఏం లేదు. ఒక్క కేసీఆర్కు ఉరిమి చూస్తే కథం కూడా ఆ పార్టీలో సస్పెండే. అదేవిధంగా ఆలే నరేంద్రని వెళ్ళగొట్టారు, కపిలవాయి దిలీప్ కుమార్ని ఆయన పిఏగా పార్టీ నాయకుడిగా పనిచేస్తే ఆయన వెళ్ళగొట్టారు. నోటీసులు ఉండవు, ఏం లేవు. కానీ మన దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఈ తప్పెందుకు చేసినా చెప్పు సంజాయిషి ఇవ్వమని అడుగుతారు. సంజాయిషి ఇచ్చినప్పుడు సంతృప్తి చెందితే ఓకే, లేకపోతే చెప్పకపోతే సస్పెండ్ చేస్తారు. కానీ మరి అక్కడ మాత్రం అవి ఉండవు, ఓన్లీ డైరెక్ట్ నరికేయటమే. కాబట్టి ఇప్పుడు కవిత గారికి ఒకవేళ లేఖ రాసింది ఆ రైటింగ్ మరి ఆమెదే అని చెప్తున్నారు అందరూ. ఆ రాతలు ఆ విధంగా రాసిన విధానం చూస్తే కవిత గారిదే అంటున్నారు. మరి ఇక ఈ అనుమానాలు ప్రజలకు ఉన్నాయి, దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. కాబట్టి ఒకవేళ కవిత గారు రాస్తే కవితను కూడా సస్పెండ్ చేస్తారా, పార్టీలోంచి పీకేస్తారా, షోకాజ్ నోటీసులు ఇస్తారా, లేకుంటే షోకాజ్ నోటీసులు లేకుండానే కవితని పార్టీ నుంచి బహిష్కరిస్తారా అనే అంశాలు మేము చెప్పటం కాదు, వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ గొయ్యిని వాళ్ళే దోవుకున్నారు, వాళ్ళ కుటుంబంలోని కలహాలను వాళ్ళే బయట పెట్టుకున్నారు. కాబట్టి ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వం పైన ఉన్నది ఇప్పటికైనా. అయితే ఏదైతే అధికార పార్టీ కావాలని బురద జల్లే అటువంటి ప్రయత్నం చేస్తుంది, రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారం చేస్తుంది, కానీ ఇది వాస్తవం కాదని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తుంది. నేను అదే అన్న, మాకేం సంబంధం? నేను అందుకే అన్న, మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు చూసి నవ్వినందుకు బాధ కలుగుతుంది అన్నట్టుంది వాళ్ళ మాటలు చూస్తుంటే. అరే మీరు కొట్టుకుంటున్నారు, మీ ఇంట్లో తగాదా, మీ కుటుంబ కలహాలు బయటకు వచ్చినాయి, అందరు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా డిబేట్లకు మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు మేము సమాధానం చెప్తాం. అంతేగాని మాకేం సంబంధం, మేము వచ్చేగో లేక బయట మేము లీక్ చేసినా? నేను అనుకుంటున్నా ఈ కవిత గారు లీక్ చేశారు వ్యూహాత్మకంగా. ఎందుకంటే ఇంట్లో పడట్లేదు కాబట్టి ఆమె యొక్క బాధ ఆవేద, ఆమె విప్లవం నిశ్శబ్ద విప్లవం ఉంది. ఇప్పుడు అక్కడ నిశ్శబ్ద విప్లవం తర్వాత బద్దలయ్యేది అగ్నిపర్వతమే. ఆ అగ్నిపర్వతం అనేది మరి కవిత గారు ఈరోజు అమెరికా నుంచి వస్తున్నారు, వచ్చిన తర్వాత దానికి ఏం సమాధానం చెప్పాలి? అందుకే ఫస్ట్ మమ్మల్ని కాదు అడిగేది, కాంగ్రెస్ నిందించడం కాదు, కేటీఆర్ని పోయి ప్రశ్నించండి రాబాయ్. మీరు ఈ చోటా మోటా నాయకులారా, గల్లీ నాయకులారా, టీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం రాబాయ్? ఇది కాంగ్రెస్ పార్టీని కాదు, మీరు కేటీఆర్ని గల్లబెట్టి అడగండి, హరీష్ రావుని గల్లబట్టి అడగండి, లేదంటే ఫామ్ హౌస్ ముందు పోయి ధర్నా చేయండి. ఏంది అసలు పార్టీ పతనమైంది పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడు ఈ కవిత అనే లేఖ ద్వారా కనీసం లేఖ వచ్చి 24 గంటలు దాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నామని చెప్పి వాళ్ళని మాట్లాడుకోవాలి చెప్పి కాంగ్రెస్ మీద నిందిస్తే ఏమొస్తుంది అంటున్నా. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మాకేం సంబంధం అంటున్నా. మేము బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం, ఆ సంక్షేమ పథకాలు చేస్తున్నాం. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను విజయవంతంగా రోజుకు 1.5 మంది వచ్చి చూస్తున్నారు, అందరికీ పుణ్యాన్ని కలిగిస్తున్నాం మేము. మాకేమవసరం అంది? అందుకే అంటున్నా, వాళ్ళ కుటుంబంలో కలహాలు ఉన్నాయి కాబట్టి నేను ఏమంటే, కేసీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాళేశ్వరంలో మీరు గట్టారు ప్రాజెక్టులు ముంచారు. మీరు ఆ పాపం పోవాలంటే కనీసం కాళేశ్వరంలో సరస్వతి ఉత్సవాలు జరుగుతాయి, అందులో మునగండి, మీ పాపాలు ప్రక్షాళన అయితే. మీ పార్టీకి ఈరోజు ఈ దుస్థితి వచ్చింది, అది కూడా బయటికి పోద్దాం. ఆ దేవుడు ఆగ్రహంతో ఉన్నాడు, ప్రజలకు మీరు కోట్లాది రూపాయలు నష్టం చేశారని. కాబట్టి ఆ కాళేశ్వరం సాక్షిగా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో మునిగి మీ పాప ప్రక్షాళన చేసుకోండి, అప్పుడు ఇతరులను నిందించండి అని చెప్పి నేను వాళ్ళకి సూచన చేస్తున్నాను. అయితే కేటీఆర్ కూడా ఏదైతే రేవంత్ రెడ్డికి పరిపాలించడం చేతగాక ఇలాంటి విషయాలపైన జోక్యం చేసుకుంటానని అనేక సార్లు అన్నాడు. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు కవిత కూడా స్పందించలేదు. కవిత కొత్త పార్టీ పెట్టబోతుందనే కూడా తెర మీదకి వస్తుంది. దీనిపైన ఎట్లా? నేను అదే అంటాను కదా, పార్టీలు ఎవరైనా పెట్టచ్చు. కవిత పార్టీ పెట్టినా ఏమైతే, కేఏ పాల్ పార్టీ పెట్టినా ఏమవుతుంది? కేఏ పాల్ పార్టీ పెట్టి ఎట్లున్నది, కవిత పెట్టినా అంతే ఉంటుంది, వైఎస్ షర్మిల పెట్టినా అంతే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇష్టం, అది ఏమైనా చేసుకో, మాకు వచ్చిన భయం లేదు, భ్రాంతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది.
మేము దాదాపు 54 లక్షల మంది రైతుల 74,000 మంది రైతుల ఖాతాలో 74,74,000 మంది రైతుల ఖాతాల్లో 4 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చినాం. మరో కొన్ని ఎకరాలకు 7,000 కోట్ల 8,000 కోట్ల ఇవ్వబోతున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దాదాపు 50 లక్షల మందికి ఇస్తున్నాం. 20 లక్షల ఇందిరా మిల్లు కట్టాలనే ఉద్దేశం. దాదాపు కొద్ది రోజుల్లోనే ఆ ఇల్లు కూడా నిర్మాణం ప్రారంభమైనవి, త్వరలోనే ముగుస్తాయి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కడతాం. ప్రజల కోసం మేము పనిచేస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమో బిల్డర్ల కోసమో వాళ్ళ మద్దతు కోసమో మేము పనిచేయం. పేద ప్రజలు సామాన్యుల కోసం మేము పనిచేస్తాం తప్ప రియల్ ఎస్టేట్ వాడు గూల కొడతాడు వీళ్ళ కొడతాడు ఎన్ని ప్రచారం చేసినా మేము ప్రజలకు భయపడతాం. ప్రజలకు జవాబుదారితనంగా ఉంటాం. ప్రజలకే సేవ చేస్తాం మేము. అందుకే 500కే 45 లక్షల మంది గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఎవడన్నా ఇస్తా? గతంలో ఇచ్చిర్రా? వాళ్ళ చేత కాలేదు. వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయింది ఈ రాష్ట్రంలో. గతంలో యాసంగిలో 2023-24లో 30 లక్షల మెట్రిక్ టన్నులే అయింది. మొన్న 23-24లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 36 లక్షలు అయింది. ఇలా కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యాసంగిలో పంట 60 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి అయింది. కాళేశ్వరం లేకపోయినా పంటలు పండుతున్నాయి. కాళేశ్వరం అనేది ఒక భ్రమ. ఆ కాళేశ్వరం అనేది ఒక తెలంగాణకు దుఃఖదాయిని. బెంగాల్కు దామోదర్ నది ఎట్లా దుఃఖదాయనో ఆ దామోదర్ నది వరదల మూలంగా ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపుకు గురైంది. కాబట్టి బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నది అంటారు. తెలంగాణ దుఃఖదాయిని కాళేశ్వరం. అది 3 ఏళ్లకే 10 ఏళ్లకు కట్టాల్సిన ప్రాజెక్టును 3 ఏళ్లకే కట్టారు, ముంచారు. కాబట్టి ఎప్పుడైనా ఏమవుతుంది? 10 ఏళ్లకు కట్టే ప్రాజెక్టు మునిగిపోద్ది. అదేవిధంగా అది ఎందుకు దుఃఖదాయిని అంటుందంటే ఆ ప్రాజెక్టు నిర్వహించాలంటే మొత్తం సంవత్సరానికి ఆ మోటార్లు నడిచి ఆ బ్యారేజీల్లో నీళ్లు మొత్తం నింపి కాలువల్లో విడుదల చేయాలంటే సంవత్సరానికి 46,000 కోట్ల ఖర్చు అయింది. ఆ 46,000 కోట్లలో 25,000 కోట్లు అసలుకు వడ్డీకి తెచ్చినటువంటి అప్పులకే సరిపోద్ది. 25,000 కోట్లు. ఇంకా 15,000 కోట్లు కరెంటు బిల్లు అయితే ఆ మోటార్లను నడిస్తే 15,000 కోట్లు సుమారు కరెంటు బిల్లు అయింది. కాబట్టి దాన్ని ఏమనాలా? లాభదాయనా దుఃఖదాయనా? ఇది ప్రాజెక్టు నడిచినా లాభమే, నడవపోయినా దుఃఖమే. కాబట్టి తెలంగాణ ప్రాంత దుఃఖదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్టును మలిచారు. దానివల్ల ఇప్పటి వరకు 1,02,000 కోట్లు ఖర్చు పెట్టినా మనకి ఎంత లాభం అయిందా అంటే మొత్తం 50,000 ఎకరాలకే నీళ్ళు అందింది. అది కూడా వాళ్ళ పెట్టినటువంటి బ్యారేజీలు కాదు, ఎల్లంపల్లి కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు. వాటి ద్వారా నీళ్లు మళ్లించి తరలించి మానేరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, ఈ మానేరులో తరలించి శ్రీరామసాగర్లో తరలించి ఇట్లా తిప్పుతున్నారు. తిప్పిపోతల పథకం, ఎత్తిపోతల పథకం కూడా కాదు, తిప్పిపోతల పథకం ఇట్లంటే తిప్పటం. కాబట్టి ఆ విధంగా వాళ్ళ అవినీతి బయటపడతంటే ఈ విధంగా వాళ్ళే ఒకవేళ లేఖలు విడుదల చేసి అంశాలను పక్కదారి పట్టిస్తారని ఎందుకు అనకూడదు? మనం చెప్పండి. కాళేశ్వరం అవినీతి ఉచ్చుబిగుస్తుంది. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఈటల రాజేంద్ర గారిని విచారణకు రా అని చెప్పింది ఘోష్ కమిటీ. నేరుగా రండి అన్నది. ఆ ఇంజనీర్లు మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతి చేసిన ఒక ఇంజనీర్ అందులో జైల్లో ఉండే హరిలాలు. కాబట్టి అవినీతి భాగవతం మొత్తం కూడా బయటపడకుండా ఈ లేఖను వ్యూహాత్మకంగా అంశాలు పక్కదారి పట్టడం కోసం వాళ్ళు విడుదల చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమైంది. మొన్న మంత్రులు కూడా ఇదే కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దానిపై ప్రెస్ మీట్ పెట్టారు తెలంగాణ భవన్లో. అయితే వాళ్ళు మాట్లాడుతూ ఇదంతా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా, తనకు పరిపాలించడం చేతగాకనే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దానిపైన డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు మాకు. మీరు చేసిన అవినీతి కళ్ళ ముందు ఉన్నది, దస్త్రాల రూపంలో ఉన్నది. ఇవాళ కాళేశ్వరంలో అవినీతి అంటే దాదాపు 100 మంది ఇంజనీర్లు పై చిలుకు అందరూ కూడా ఈ తప్పు ఎవరిదంటే హరీష్ రావు, కేసీఆర్ది అని చెప్పారు. సాక్ష్యాల రూపంలో ఉన్నది. ఒకవేళ కాళేశ్వరం అవినీతి కనపడుతుంది. విద్యుత్ కొనుగోలులో 3 రూపాయలు కొనుగోలు చేయాల్సిన విద్యుత్తుని 8 రూపాయలు కొనుగోలు చేశారు. ఛత్తీస్గఢ్తో 1000 మెగావాట్ల ఒప్పందానికి. అదేవిధంగా దామరచెర్ల, భద్రాద్రి పవర్ ప్లాంట్లు కూడా ఎట్లా కట్టాలంటే నూతన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వదిలిపెట్టి పాత సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని నిర్మించారు, కావాలని డబ్బులు కక్కుర్తుపడి. ఆ విధంగా ఆ విచారణ కమిషన్ తేల్చినవి వాళ్ళే నిరసనలు తేల్చినవి. ఆ ఉచ్చు మిగుస్తుంది. ఫార్ములా 1 రేస్లో ప్రభాకర్ రావుని అయితే నీ ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చారు. నీ ఆస్తులు గుంజుకుంటా నువ్వు రాకపోతాయని చెప్పి నోటీసులు ఇచ్చారు. కాబట్టి అసలు సూత్రధారులు ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్లో? వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ భాగవతం బయటపడిద్ది అని చెప్పి దుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు దడుముకుంటే దొంగే దొంగ అన్నట్టుంది కథ. వాళ్ళ ప్రెస్ మీట్ చూస్తే దొంగే దొంగ అన్నట్టుంది. కాబట్టి ఇటు చూసిన ఫార్ములా 1 రేస్లో 55 కోట్లు ఎంత అవినీతి అది. ఇవాళ అందాల పోటీలు జరుగుతుంటే ప్రభుత్వం నుంచి 2 కోట్ల ఖర్చు పెడుతున్నాం. మనం నిర్వహించట్లే ఆ పోటీలు. అందాల పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నాం. ఆతిథ్యం ఇస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది గొప్ప. ఆ ఫార్ములా 1 రేస్లో ఏం చేశారు? శ్రీమంతులు, సినిమా తారలు ఆడే ఆట కోసం
55 కోట్ల హెచ్ఎండిఏ నుంచి డబ్బుల్ని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేటీఆర్ గారు విదేశాలకు పౌండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం లేకుండా, అప్పుడు ఎన్నికల సంఘం విధుల్లో ఉంది. ఎన్నికల సంఘానికి కూడా తెలవకుండా నేరుగా తనకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగించి బదలాయించి అందులో కమిషన్లు తీసుకుని ఆ కేసు విచారణలో ఉంది. కాబట్టి మంత్రులందరూ కూర్చొని ఏమంటారు, రేవంత్ రెడ్డి సక్రమంగా ఎవడైతే గత 10 ఏళ్ల పాలనలో అవినీతి చేశారో వాళ్ళని శిక్షిస్తానంటే వీళ్ళు ఏమంటారు, రేవంత్ రెడ్డిని అట్లా విమర్శిస్తారు. కాబట్టి చూద్దాం రేవంత్ రెడ్డి సమర్థుడా లేకపోతే శిక్షిస్తాడా. రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎందుకు ముఖ్యమంత్రి చేసింది, ప్రజలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుడు, అదేవిధంగా కాళేశ్వరంలో అవినీతిని వెలికితీసి మరి వాళ్ళ కారకులను శిక్షిస్తాడు అని ప్రజలకు వాగ్దానం చేయబట్టే కదా. మరి ఇలా ప్రజలు వాళ్ళని శిక్షించకపోతే ప్రజలు మమ్మల్ని ఏమనుకుంటారు, ప్రజల్లోకి మా అంశంలో తప్పుడు సంకేతాలు పోవా. కాబట్టి మంత్రులు వాళ్ళంతా అవినీతి పనుల మంత్రులు కాదు. వాళ్ళు అసలు వీళ్ళందరినీ జైల్లో పెడితే తెలంగాణలో జైలు సరిపోవు. గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా అవినీతి అక్రమాలను వెలికితీస్తే అసలు చెంచల కూడా సరిపోదు, చెల్లపల్లి సరిపోదు, ఏ జైలుగా ఎరవాడ కాదు, దేశంలో ఉన్న జైలు సరిపోవు. కాబట్టి ఈ బీఆర్ఎస్ నాయకులు మొత్తం జైల్లో ఉంటారు. కాబట్టి వీళ్ళు కొత్త డ్రామా ఆడుతున్నారు, ఈ అవినీతి బయటకు వస్తుందని చెప్పి ఈ లేఖను వాళ్లే వ్యూహాత్మకంగా ఎవడు విడుదల చేసింది చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ ఇంట్లో మనుషులే విడుదల చేస్తారు, అంటే కేసీఆర్ ఇంట్లో మనుషులే విడుదల చేయాలి, కవిత చుట్టుపక్కల నుండి విడుదల చేయాలా. మరి కాంగ్రెస్ వాడు ఎవడు లేడు కదా. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా వాళ్లే కాంగ్రెస్ యొక్క అభివృద్ధిని చూడలేక తర్వాత అవినీతి ఉచ్చులు వాళ్ళ మెడలు బిగుస్తుంటే ఆ అంశాలను పక్కదారి పట్టించేందుకే ఈ లేఖను కవితను లేదా కేసీఆర్ వేరే వాళ్ళు విడుదల చేసి అవినీతి కాళేశ్వరం నోటీసుల అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చివరిగా అయితే ఏదైతే కాళేశ్వరంలో కుంగినటువంటి ఏదైతే బ్యారేజ్లు ఉన్నాయో వాటిని అంటే మచ్చే చేయడం మానేసి ఇలాంటి ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వీరు ఆరోపణలు చేస్తున్నారు, ఇది సరైనది కాదు. వాళ్ళు ఏదైనా చేయాలి ప్రజలకు అని అనుకుంటే మంచి చేయండి, కానీ ఇది కరెక్ట్ కాదు. నలుగురు కన్నం పెట్టినటువంటి వ్యక్తి మీద మీరు ఇలాంటి నిందలు వేయకూడదని చెప్పేసి కూడా మంత్రి మొన్న శ్రీనివాస్ గౌడ్ చెప్పడం. ఇప్పుడు నలుగురు కన్నం పెట్టగా నలుగురు పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు తెలంగాణ ప్రజల పేరు చెప్పి వీళ్ళ ఖజానా నింపుకున్నారు, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిండ్రు కాళేశ్వరం పేరు మీద. అవునా కాదా? ఇలా దేశంలో అత్యంత సంపన్నమైన పార్టీ, ధనికవంతమైన పార్టీ బీఆర్ఎస్. 1600 కోట్లు ఆ ఖాతాలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 53 ఏళ్ళు అధికారంలో ఉంటే కనీసం 500 కోట్లు కూడా ఆస్తులు లేవు. సొంత పత్రికను, మూతబడిన పత్రికను కాపాడుకునే ప్రయత్నం మేమంతా చందాలు ఇచ్చి మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నాయకులే కేసు పెడతారు, బీజేపీ నాయకులే విచారణ కోర్టులో ఈడీని సిబిఐని ఉసుగొలుపుతారు. మేమైనా భయపట్ల, అక్కడ ప్రజాధనం ఏం దుర్వినియోగం కాలే. కానీ కాళేశ్వరంలో ప్రజాధనం దుర్వినియోగం అయింది. అది మనం చెప్పింది కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. ఇప్పుడు కుంగిపోయిన పిల్లర కదా అని మనం కట్టం మన చేతుల్లో కాదు. అది 5000 డ్యాములను పరిరక్షించేటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే ఒక రిపోర్ట్ ఇవ్వడానికి 15 నెలలు తీసుకున్నారు. వాళ్ళు అంత సూక్ష్మంగా ప్రాజెక్టు ప్రతి అణువును అధ్యయనం చేసి 15 నెలల కాలం పట్టింది. మరి 10 ఏళ్ళు కట్టే ప్రాజెక్టుని 3 ఏళ్ళు కడితే మునిగిపోదా? కాబట్టి ఈ పనుల్లో నాశరికం ఉంది, అవినీతి జరిగిందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ ప్రాజెక్టుని ఎట్లా వినియోగం తేవాలో వాళ్ళే చెప్తారు. మనొక దేశంలో ఈ ప్రాజెక్టే కాదు, ఇట్లాంటి విపత్తులు ఈ ప్రాజెక్టులకు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళ సూచనలు ఇస్తే దాని ప్రకారం మనం అమలు చేయాలా. ఎందుకంటే ఇది ప్రజాధనం. కాబట్టి వాళ్ళు జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తే అటు ఒక పిల్లర్ అంటున్నారు. మన ఇంటికి మనం ఇల్లు కట్టుకుంటే మన ఇల్లు అజాగ్రత్త కడతామా? మన ఇల్లు కట్టాలంటే 200 ఎస్ఎఫ్టీలో ఒక ఇల్లు కట్టాలంటే 2000 ఎస్ఎఫ్టీలో ఒక ఇల్లు కట్టాలంటే దాదాపు 150 గజాల 200 గజాల ఇల్లు కట్టాలంటే గట్టిగా 100 ఏళ్లకు ఉండాలంటే 6 నెలల సమయం పడుతుంది. అదేవిధంగా ఒక నాగార్జున సాగర్ ఇప్పటివరకు కూలిందే? తుఫాన్లు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి. ఏ భూకంపాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగరు, ఎల్లంపల్లి, శ్రీపాద, అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు మానేరు, ఎగువ మానేరు, దిగువ మానేరు కరీంనగర్లో ఉన్నాయి. ఏ ప్రాజెక్టు కూడా కనీసం భూకంపాలకు పగులు రాలే, తుఫాన్లకు కొట్టకపోలే. మరో కాళేశ్వరం ప్రాజెక్టే ఎందుకు కొట్టకపోయిందంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంజనీర్లు కడితే కూలేది కాదు. కేసీఆర్ అనేటువంటి ఇంజనీరు అవతారం ఎత్తి ఆయన చెప్పినట్టు ఆడ ప్రాజెక్టు కట్టారు. కాబట్టి ఇది ఎవరు తేల్చారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏముందంటే అక్కడ భూసార పరీక్షలు జరగలేదండి. భౌతిక పరీక్షలు, భూసార పరీక్షలు జరగకుండా ఇంజనీర్లు ఒక చోట కట్టమంటే కేసీఆర్ ఇంకో చోట కట్టమండు. ఇంజనీర్లు కట్టమన్న చోట డ్యామ్ కట్టినట్లయితే అది ఆగేదే. కేసీఆర్ కట్టమన్న చోట కట్టారు కాబట్టి అది కూలిపోయింది. ఇందులో కళ్ళ ముందు వాస్తవం కనపడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బిడ్డ పుట్టడానికి 9 నెలలు పడుతుంది. 9 నెలలు పుట్టాల్సిన బిడ్డ 2 నెలలకి 3 నెలలకు పుట్టిస్తే బిడ్డ బతుకుతా?
గాల్లో వదిలిపెట్టినట్టే కదా, బతకొచ్చు బతకపోవచ్చు. అట్లనే చేశారు వాళ్ళంతా కూడా. కాబట్టి ఇలా కాళేశ్వరం పరిధిలో మొన్న భూకంపాల కారణం ఎవరు? భూకంపాల కారణం అట్లాంటి అడ్డదిడ్డమైన ప్రాజెక్టులు కట్టడం వల్ల, ఆ అడ్డదిడ్డమైన ప్రాజెక్టులు కట్టడం వల్ల వీళ్ళ భూమికి ప్రమాదం వచ్చింది, భూకంపాలు వచ్చినాయి అక్కడ. కాబట్టి వీళ్ళు తప్పు చేశారు. కాళేశ్వరం అనేది దుఃఖదాయిని, తెలంగాణకు ఎటు చూసినా దుఃఖదాయినే. కాబట్టి ఇవాళ వాళ్ళు విచారణ హాజరు కాకుండా రేవంత్ రెడ్డి పక్కదారి పట్టిస్తాడు. మరి రేవంత్ రెడ్డి ప్రజలకు మాట ఇచ్చిండు, మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని శిక్షిస్తాం అని మాట ఇచ్చిండు. మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలా వద్దా? రేవంత్ రెడ్డి ఏమైనా అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా విచారణ సంస్థలు ఉన్నాయి, సిఐడి ఉంది, సిబిఐ ఉంది, విజిలెన్స్ కమిషన్ ఉంది. వీళ్ళ ద్వారా కూడా అరెస్ట్ చేయొచ్చు నేరస్తుల్ని. కానీ అరెస్ట్ చేయకుండా ఒక రాజ్యాంగబద్ధమైన కమిషన్ వేసాడు, జ్యుడిషియల్ కమిషన్. అది న్యాయ కమిషన్ వేశారు వాళ్ళు. ఆ జస్టిస్ ఆయన పినాకిని చంద్రఘోష్ గారు ఆయన నివేదిక ఇవ్వబోతున్నారు. కాబట్టి దాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం అంటే అక్కినేని నాగార్జునకైనా, అల్లు అర్జున్కైనా, రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కైనా ఒకటే అనేటువంటి చెప్పేటువంటి కనపడుతుంది ఇక్కడ కళ్ళ ముందు. అందరికీ సమానమే, సామాన్యుడైనా శ్రీమంతుడైనా. ఇలా సన్నబియ్యం మధ్యతరగతి శ్రీమంతులే తింటున్నారు. మధ్యతరగతి వాళ్ళు కాదు, శ్రీమంతులే కాదు, సామాన్యులు కూడా సన్నబియ్యం తినాలని చెప్పేసి ఇలా ప్రతి రేషన్ దుకాణంలో సన్నబియ్యం ఇచ్చి పేద ప్రజలు కడుపు నింపుతున్నాం. దేశంలో ఏమైనా ఉందా? కాబట్టి తెలంగాణలో చట్టం అనేది అందరికీ సమానమే, ఎవ్వడు కూడా అతిథుడు కాదు. గతంలో ముఖ్యమంత్రులు పోలేదా చట్ట ప్రకారం నడుచుకోలేదా, విచారణ ఎదుర్కోలేదా? ఇలా మా నాయకుల పైన అక్రమంగా కేసులు పెడితే రాహుల్ గాంధీ మీద, రాహుల్ గాంధీ సోనియా గారు కూడా రెడీగా ఉన్నారు, చట్టాన్ని ఎదుర్కొంటామన్నారు. మన మాజీ ప్రధానమంత్రి బోఫోర్స్ కుంభకోణం, అది ఎంత తిప్పికొడితే 62 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సిబిఐ ఈడీ అందులో దూరి కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా విచారణ జరిపితే విచారణకే 230 కోట్లు అయింది. అవినీతి ఏమో 62 కోట్లు, విచారణ 230 కోట్లు. తీరా ఏమైంది? హైకోర్టు దాకపోతే అభియోగాలు రాజీవ్ గాంధీ గారి పైన నిరూపించలేకపోయింది సిబిఐ ఈడీ. జడ్జి గారు చూసి ఆ కేసును కొట్టేసిండు. కడిగిన ముత్యం లెక్క రాజీవ్ గాంధీ బయటకు వచ్చిండు. 2G స్పెక్ట్రం కేసు చూడండి, కాంగ్రెస్ ఎక్కడ నిలిచినా 2G స్పెక్ట్రంలో ఇంకేముంది, అవినీతి జరిగింది, అదన్నారు ఇదన్నారు. కనిమొళి పాపం రాజాలు కేంద్ర మంత్రి కనిమొళి జైలుకు పోయిండు, రాజా కేంద్ర మంత్రి జైలుకు పోయిండు, కనిమొళి ఎంపీ జైలుకు పోయింది. పోయిన తర్వాత కేసు హైకోర్టులో సుప్రీంకోర్టు దాకపోతే సాక్ష్యాధారాలు లేవు, అభియోగాలు నిరూపించలేదు అని కేసు కొట్టేశారు. మరి మీరు కూడా అట్లా ఎదుర్కోండి. మీరు ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మీరు ఎదుర్కోరా, చట్టాన్ని గౌరవించరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అట్లనే అన్న, కేసీఆర్ అవినీతి ఆరోపణలు నిరూపిస్తే కేసీఆర్ను జైలుకు పంపే అవకాశం ఉందా? ఇప్పుడు కేసీఆర్ను జైలుకు పంపుతామా లేదా అనేది మేము చెప్పేది కాదు. అది విచారణ సంస్థ ఉంది. పినాకిని ఘోష్ గారు ఏ నివేదిక ఇస్తే ఆ నివేదిక ప్రకారం ప్రభుత్వాలు నడుచుకుంటాయి. వాళ్ళ లెక్క రేవంత్ రెడ్డి గారిని వేధించినట్టు వేధించదు. ఇది కక్ష సాధింపు కాదు. లేదంటే కక్ష సాధింపు అయితే అధికారంలోకి వచ్చిన జనవరిలోనో ఫిబ్రవరిలోనో లేకుండా పోయిన మార్చిలోనో ఈ పాటికి తెలంగాణ జైళ్ళని నిండిపోయాయి ఆర్థిక నెరగాళ్లతో. అదే అంటున్నా, ఈ జైళ్ళని సరిపోవు. కానీ అట్లా కాదు, కక్ష సాధింపు కాదు. వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలియాలి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలా అని చెప్పి కలకత్తాకు చెందినటువంటి పినాకిని ఘోష్ మాజీ సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్య న్యాయమూర్తి అయినటువంటి పినాకిని ఘోష్ని పెట్టి విచారణ జరిపినాం. ఇక్కడ ఆయన ఏ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు. గతంలో నేను చెప్పిన కదా, మన ఈ కేసులో, మన 2G స్పెక్ట్రం కేసులో మన కనిమొళి ఎంపీ గారు, రాజా గారు కేంద్ర మంత్రి జైలుకు పోయారు. జడ్జిలు చెప్పారు, పోయారు. ఇక్కడ కూడా ఈ మా విశ్రాంత న్యాయమూర్తి కమిషన్ ఏది చెప్తే ప్రభుత్వం అది చేస్తుంది. నిజంగానే ఇందులో అసలు సూత్రధారులు ఎవరు? ఇప్పుడు అందరిని విచారించారు, ఇంజనీర్లను విచారించారు, అందులో చిన్న ఉద్యోగస్తుల్ని వాచ్మెన్ దగ్గర నుంచి విచారించారు. L&T సంస్థ కూడా, ఆ బ్యారేజీలు కట్టిన సంస్థను కూడా విచారించారు. విచారిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా కర్త కర్మ క్రియ మొత్తం కూడా కేసీఆర్ గారు. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉండు ఒకనొక టైంలో. ఆ తర్వాత ముందు టైంలో అంతకన్నా కేసీఆర్ గారి కన్నా ముందు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంది హరీష్ రావు గారు. తర్వాత బిల్లులు చెల్లింపు చేసింది, కేటాయింపులు చేసింది అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర గారు. కాబట్టి వాళ్ళను బాధ్యులను గుర్తించి విచారణకు పిలుస్తున్నారు. వాళ్ళు చెప్తారు జైలుకు పంపాలా వద్దా అనేది. చూశారు కదా, ఏదైతే కవితకు సంబంధించినటువంటి
ఆ లేఖ పైన మానవతరాయ్ స్పందిస్తూ ఇదంతా కావాలని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అని చెప్పేసి కూడా వారు అంటున్నారు. ఎవరు ఏంటి దీని వెనుక ఎవరు ఉన్నారు అని చెప్పేసి కూడా ఆ పార్టీ చెప్పాలి అని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే కేసీఆర్ సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త డ్రామా తెరలేపిందని చెప్పేసి కూడా మానవతరాయ్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి 4 Sides TV.